ఎలక్టోరల్ బాండ్ల గుట్టు బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా చర్చల్లోకి వస్తోన్న పేర్లు రెండే. ఒకటి లాటరీ కింగ్ గా పేరున్న శాంటియాగో. ఆయన అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు కొన్నారు. రెండో పేరు మెగా కృష్ణారెడ్డి. ఆయన శాంటియాగో కన్నా కాస్త తక్కువ బాండ్లు కొన్నారు. కానీ ఇతర రూపాల్లో పార్టీలకు ఇచ్చిన విరాళాల లెక్క వేస్తే శాంటియాగో కన్నా ఎక్కువ ఇచ్చారు. ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి వస్తోంది? లక్షల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది కమిషన్లకు ఇస్తున్నారా? ఇలాంటి వాటిపై విచారణ జరిగే అవకాశాలు ఉంటాయా? రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన టాప్ కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ నిలిచింది. ప్రధాన కంపెనీలతో పాటు అనుబంధ కంపెనీల ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు ఆ సంస్థ 2,318 కోట్లను విరాళాలుగా ఇచ్చింది. అయితే ఆ పార్టీలు పూర్తిగా అధికార పార్టీలే. బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, డీఎంకే వంటి పార్టీలకు విరాళాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటా ఎంఈఐఎల్కి చెందిన మరో కంపెనీ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ కూడా భారీగా విరాళాలు అందించినట్లు రికార్డులు వెలుగులోకొచ్చాయి. మెగా తరపున ఇచ్చే విరాళాలు అధికార పార్టీలకే ఎక్కువ ఉంటాయి. ఆయన ఇచ్చిన విరాళంలో అధిక మొత్తం బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీలకే అందింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మాత్రమే కాకుండా ప్రుడెంట్ ఫండ్ ద్వారా కూడా రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారు. మెగా కంపెనీ వ్యవస్థాపకుడు పీపీ రెడ్డిగా ప్రసిద్ధుడు. రైతు బిడ్డగా వ్యాపారంలోకి ప్రవేశించిన పీపీ రెడ్డి తొలినాళ్లలో ప్రభుత్వానికి చెందిన చిన్న కాంట్రాక్ట్ వర్కులను నిర్వహించేవారు. 1989 కాలంలో మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ని ప్రారంభించారు. మొదట్లో సిమెంట్ పైపులను తయారు చేసేవారు. చిన్న పట్టణాల్లో పైపుల కాంట్రాక్టులు తీసుకునేది. పిచ్చిరెడ్డి కుమార్తెను కృష్ణారెడ్డి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కంపెనీని వివిధ రంగాల్లో విస్తరించారు. 2006లో మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ పేరును ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ మెగానే. 36 ఏళ్ల కిందట కేవలం 2 ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం రాజకీయ విరాళాలే వేల కోట్లిచ్చే స్థాయికి వెళ్ళింది. మన దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. అంతేకాక భారత ఉపఖండం దాటి 10 దేశాల్లో కూడా తమ సత్తా చూపించింది మెగా. కానీ మెగా విజయాల వెనక ఉన్నది కమిషన్లేనని ఎక్కువ మంది ఆరోపణ. మెగా గత 10 ఏళ్లలో అసాధారణంగా ఎదిగింది. తెలంగాణలో ప్రాజెక్టులు ఆయనకు కల్పవృక్షంలా మారాయి. తెలంగాణ ప్రజల నెత్తిన 1,00,000 కోట్లకు పైగా పెట్టిన అప్పులో అత్యధిక నిధులు ఆయన ఖాతాలోనే పడ్డాయని చెబుతున్నారు. అదొక్కటే కాదు, మేజర్ ప్రాజెక్టులన్నీ ఆయనవే. హైదరాబాద్లో తిరిగే ఎలక్ట్రిక్ బస్సులన్నీ మెగావే. మీడియా సహా అనేక రంగాల్లో మెగా వేరు పెట్టింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొత్తం రివర్స్ టెండర్లు వేసి మెగాకే కట్టబెట్టారు. ఏ పనైనా మెగాదే. మెగా కంపెనీ పోలవరంలో చేపట్టిన పనులు నాసిరకంగా మారాయి. ఇప్పుడు అధికార పార్టీలు మారినా ఆయనకు కష్టాలొస్తాయని ఎవరూ అనుకోవటం లేదు. అయితే మెగా కృష్ణారెడ్డి తన తెలివితేటల్ని రాష్ట్రాలకే కాదు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. బీజేపీని మచ్చిక చేసుకున్నారు. బీజేపీకి దండిగా విరాళాలిచ్చారు. ఇలాంటి కాంట్రాక్టర్లుంటే రాజకీయ పార్టీలకు కూడా కావాల్సిందేముంటుంది? అయితే మెగా ఉత్త ఫ్రాడ్ కంపెనీనా అనటానికి లేదు. తన పనితీరు విషయంలో మంచి ప్రశంసలే ఉన్నాయి. ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా నిర్మించింది. జాతీయ స్థాయిలో అనేక ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది. దేశ ఇన్ఫ్రా రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని అనుకోవచ్చు. అయితే మెగా కంపెనీ ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినా నైతికంగా మాత్రం మెగాకు ఎలాంటి మద్దతు లభించే అవకాశం లేదు. అధికార పార్టీలతో కుమ్మక్కయి భారీ కాంట్రాక్టులు తీసుకుని క్విడ్ ప్రోకో కింద వారికి డబ్బులు చెల్లిస్తోందని అంటున్నారు. అధికార పార్టీలకు అది కూడా కాంట్రాక్టులు పొందిన తర్వాతే విరాళాలు ఇచ్చినట్లుగా బయటకు రావటమే దీనికి సంకేతం. అది కూడా 2,000 కోట్లకు పైగా విరాళాలు ఇవ్వటంతో అందరి దృష్టి మెగాపై పడింది. మెగా అన్ని పార్టీలను విరాళాలతో మచ్చుక చేసుకుంటుంది. అందుకే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా ఆ సంస్థకు పోయేదేమీ ఉండదు. ఏపీలో వైసీపీ పోయి టీడీపీ వచ్చినా ఫరక్ పడదు. కానీ ఇలాంటి సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న అంశాన్ని మాత్రం ప్రజలు గుర్తించుకుంటే రాజకీయం అర్థమవుతుంది. subscribe to KTV Telugu channel.